హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెద్ద మూవీ నేను నైట్ ప్రీమియర్ షో చూశాను. నైట్ 8:15కి మా ఏరియాలో అయితే వేశారు. మూవీ నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ప్రీమియర్ షోలు వేసిన ఏ మూవీ కూడా ఆల్మోస్ట్ థియేటర్స్ ఫుల్ అవ్వలేదు. కాకపోతే నేను ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో చూసిన తర్వాత చాలా థియేటర్స్ స్క్రోల్ చేసి బుక్ మై షో గాని, డిస్ట్రిక్ట్ యాప్‌లో గాని చూస్తే పెద్ద మూవీకి ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా ఫుల్ అయిపోయాయి. ఒక్కొక్క షో ఎయడం వల్ల కూడా జనాలకి టికెట్స్ అయి కూడా దొరకలేదు. రూ. 600 టికెట్ దగ్గర కూడా. అయితే 'పెద్ది' మూవీ ఎలా ఉందని చెప్పేసరికైతే ఫస్ట్ హాఫ్ అయిపోయిన ఒక 30 నిమిషాల వరకు కూడా సినిమా చాలా హైలో నడుస్తది. చాలా బావుంటది. మెయిన్ 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చాలా కష్టపడ్డారు. ఒక క్రికెటర్‌గా ఆహ్, జే నటించడానికి గాని, అలాగే కుస్తీలోకెళ్ళేసరికి ఆ శరీరక ఆకృతి మార్చుకోవడం గాని, లాస్ట్‌లో రన్నర్‌గా ఒలింపిక్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడ తన మొత్తం టోటల్‌గా చూసుకుంటే వన్ మ్యాన్ షో అనమాట 'రామ్ చరణ్‌ది'. సినిమా ఎక్కడ కూడా మనకి అంటే 'రామ్ చరణ్' కనిపించిన ప్రతిసారి కూడా మనకి ఆహ్, ఏం కష్టపడ్డాడురా! ఏంట్రా ఈ బాధ అని అనిపిస్తదనమాట. అంటే ఒక ఊర్లో ఒక విలేజ్‌కి గుర్తింపు లేదని చెప్పేసి, అంటే వాళ్ళకి ఎటువంటి గుర్తింపు లేదని చెప్పేసి ఆ గుర్తింపు కోసం 'రామ్ చరణ్' ఎంత దూరం ప్రయాణించాడన్నది సినిమా మెయిన్. అది కూడా అంటే ఎన్ని కష్టాలొచ్చినా మనం అనుకున్న దాన్ని వదిలేయకూడదు. దాన్ని ముందుకి దానికోసం పోరాడాలని చెప్పడం ఈ మూవీ గురించి ఒక మూవీ మెసేజు. అలాగే 'జగపతి బాబు' గారు 'అప్పల సూరి' క్యారెక్టర్ అయితే చాలా చేశారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరు 'శివరాజ్ కుమార్' పాత్ర కూడా చాలా బావుంది. హీరోయిన్ పాత్ర కూడా బావుంది. సినిమా చూస్తే మాత్రం భయ్యా మెంటలెక్కిపోద్ది నిజంగా. ఫస్ట్ 'రై రై రా' సాంగ్ చాలా బావుంది. అలాగే హీరోయిన్ తోటి అంటే చీకట్లోకెళ్ళి కిస్ చేసిన తర్వాత 'చికిరి చికిరి' సాంగొస్తది. ఆ సాంగు పెర్ఫార్మన్స్ చాలా బావుంటది. కొంతమంది అంటున్నారు ఇక్కడ ఈ సాంగ్ రావడం ఏంటని చెప్పేసి అంటున్నారు కదా! అది హీరోయిన్‌కి, హీరోకి పరిచయం లేనప్పుడు హీరో ఎళ్లి అక్కడ కిస్ చేసినప్పుడు ఆ సాంగు హీరో ఊహించుకుంటాడనమాట. అంటే 'రావణ్' యూట్యూబ్ ఛానెలోడు చెప్తాడనమాట. ఏమనంటే, "అక్కడ ఆ సాంగ్ ఎందుకొచ్చిందో తెలీదు భయ్యా" అంటాడు. అంటే ప్రతీదీ లాజిక్ వెతికితే అది సినిమా ఎందుకవుతది చెప్పండి? సినిమా అంటేనే కలుపుతాం. సినిమా అంటేనే ఒక కలుపుతాం అయినప్పుడు ఆ సినిమా అలాగే ఉంటది. నాకు తెలిసి 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్స్‌కి రంగస్థలాన్ని మించి ఈ మూవీ ఉందని చెప్పి మాత్రం నేను చెప్పగలను. అలాగే ఈ మూవీ ఎక్కడ కూడా ఫ్యాన్స్‌ని డిస్టర్బెన్స్ చేయదు. అలాగే ఫ్యామిలీ ఆడియన్సెస్ కూడా ఎక్సలెంట్‌గా థియేటర్స్‌కి అయితే రప్పిస్తది. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మెయిను 'రామ్ చరణ్' కష్టం మాత్రం సినిమా కళ్ళ ముందు కనిపిస్తది 'రామ్ చరణ్' కష్టం. అలాగే 'ఏఆర్ రెహమాన్' మ్యూజిక్ కూడా చాలా బావుంది. 'జానీ మాస్టర్' కొరియోగ్రాఫ్ బావుంది. మూవీ మనకి ఎక్కడ కూడా ఎందుకు అంటే కొంతమంది చూసాను నేను. పూల చొక్కా ఒకడు, తర్వాత 'రావణ్' యూట్యూబ్ ఛానల్ సారీ 'రావణ్' యూట్యూబ్ ఛానల్ 'రా1' యూట్యూబ్ ఛానల్‌లో ఆ కుర్రోడు ఈళ్ళందరూ కూడా ఎందుకు కావాలని నెగెటివ్ చెప్తున్నారో నాకు అర్థం అవ్వలేదు. సినిమా ఎక్కడ కూడా ఎంచడానికి కూడా ఉండదు. ఇలాంటి మూవీ మళ్ళీ అంటే ఇంతకంటే ఎలాగా మరి యాక్సెప్ట్ చేస్తారో తెలీదు. మరి ఈళ్ళకేమన్నా పడలేదేమో నాకు తెలీదు గానీ, సినిమా అయితే మాత్రం సూపర్. ఇలాంటి సినిమా మనం చూడాలంటే నిజంగా ఆయన కష్టం మన కళ్ళ ముందు కనిపిస్తది. నాకైతే సినిమా నచ్చింది. 5కి 4 రేటింగ్ అయితే ఇస్తాను. అది కూడా లాస్ట్‌లో ఒక 30 మినిట్స్ అంటే ముందు దానితో పోల్చుకుంటే కొద్దిగా స్లోగా ఉన్నట్టు అనిపిస్తది. అంతవరకు వెళ్ళిన స్పీడ్ గాని, 'రామ్ చరణ్' గారిని చూస్తే భయ్యా ఒక్క సీన్‌లోను 'రామ్ చరణ్' గారిని కుస్తీ పోటీలో ఎంట్రన్స్‌లో 'మచ్చా మచ్చా' అనే సాంగు అంటే 'మచ్చా మచ్చా' అనే ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు 'రామ్ చరణ్' గారి యొక్క బాడీ ఆ తయారయ్యే విధానం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొడతారు భయ్యా. అక్కడ నాకైతే 'శ్రీ ఆంజనేయం' అన్నాననమాట. అంటే 'శ్రీ ఆంజనేయం' అలాగ అనిపించింది భయ్యా. ఆ గద పట్టుకొని అంటే కుస్తీకి సంబంధించింది అది పట్టుకొని అలా తిప్పుతా ఉంటే 'శ్రీ ఆంజనేయం' అన్నాను నేనైతే. ఎందుకంటే ఆంజనేయ స్వామిని చూసినట్టే అనిపించింది భయ్యా 'రామ్ చరణ్' చూసిన తర్వాత. ఆ సీన్‌లో మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఎవ్వరు ఎన్ననుకున్నా మనకి ఆడియన్సే చెప్తారు నెక్స్ట్. ఎన్ని ఫేక్ రివ్యూలు ఇచ్చినా సరే ఆడియన్స్ చెప్తారు. అది మీరు రాసి పెట్టుకోండి. అలాగే ఆంజనేయ స్వామి అనిపించినప్పుడు నాకు మాత్రం నిజంగా ఒక భగవంతుడిని చూసినట్టు అనిపించింది. ఆంజనేయ స్వామినే స్వయంగా చూసినట్టు అనిపించింది. నిజంగా ఆంజనేయ స్వామి బయట నుంచి కనిపిస్తే ఇలా ఉంటారా అనిపించింది. బావుంది భయ్యా. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ.